సో మనం చూసినట్టయితే పైన ఉన్నటువంటి వైండింగ్లో ప్రైమరీ వైండింగ్ సెకండరీ రెండు వైండింగ్స్ ఉన్నాయి. బట్ ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఒక వైండింగే ఉంటుంది. The same winding will act as itself as primary winding. The same is acts as a secondary winding also. ఒక వైండింగ్ మనం తీసుకొని ప్రైమరీ వైండింగ్ గాను సెకండరీ వైండింగ్ గాను ఉపయోగిస్తారు. దాన్ని మనం ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటారు. దీన్ని మనం డిమ్మర్ స్టార్టర్ అని కూడా అంటారు. సో దీన్ని మనం డిమ్మర్ స్టార్టర్ అని కూడా అంటారు. వేరియాక్ అని కూడా అంటారు. దీన్ని మనం సినిమా షూటింగ్స్లో ఉపయోగిస్తాం. లైటింగ్ అనేది తక్కువ నుంచి ఎక్కువకి సడన్గా హీరోయిన్ ఫేస్ గ్లో వచ్చేస్తుంది. అలా రావడం అనేది లైటింగ్ పడుతూ ఉంటుంది. సో డిమ్మర్ షాట్లో వాడేసి మనం షూటింగ్ చేస్తూ ఉంటాం. సో ఇది సో బేసికల్గా ట్రాన్స్ఫార్మర్ కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ రెండు విషయాలు అర్థం అవ్వాలి. ఒకటి మ్యాగ్నెటిజం. సో మ్యాగ్నెటిజం అర్థం అవ్వాలి. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజం అర్థం అవ్వాలి. So this is the here in this class we are discussing about the transformers and the types and working with for transformer construction. Thank you. The video is there. Please. Sir, any questions? Sir, you can note that. ఫోటోలు కూడా తీసాను. ఫోటోలు కూడా కొట్టేస్తాను సరే. మేడం కొద్దిగా తిరిగండి. ఇలా వీడియో తీయగా ఇలా నేను అది కనెక్షన్ చేస్తాను. సార్ ఇది ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ప్రకారం ఇది మోడల్. సో ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ చేస్తున్నాం సార్. 230 volts నుంచి 12 voltsకి స్టెప్ డౌన్ ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఇది ప్రైమరీ కాయిల్ సార్, ఇది సెకండరీ కాయిల్ సపరేట్గా ఉంది. సో ఇప్పుడు మనం ఈ ప్రైమరీ కాయిల్కి ఈ సెకండరీ కాయిల్కి ఏ విధమైనటువంటి ఫిజికల్ కాంటాక్ట్ లేదు సార్. సో మ్యూచువల్ ఇండక్షన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఈ వైండింగ్ కట్ అయినప్పుడు కరెంట్ ఎలా వస్తుంది అనేది నేను మోడల్ చేశాను సార్. చూద్దాం ఒకసారి. సో సప్లై ఇక్కడ ఏసీ సప్లై తీసుకున్నాం సార్, ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటున్నాము. సో సప్లై ఇక్కడ ఆన్ చేస్తున్నాం సార్. సో సప్లై ఇస్తున్నాను 230 volts సార్. సో ఆన్ చేస్తున్నాం సార్. సో 230 volts ఇక్కడ అప్లై చేస్తుంది. యాజ్ ఏ 230 వస్తుంది. ఇటు స్టెప్ డౌన్లో 12 volts వస్తుంది సార్. సో ఇక్కడ ఈ 12 volts నుంచి మనం ఒక కంట్రోల్ స్విచ్ పెట్టుకున్నాం సార్ ఇక్కడ. సో ఈ కంట్రోల్ స్విచ్ మనం ఆన్ అయితే సో సప్లై వస్తుంది సార్. సో 12 volts వచ్చింది. సో ఇక్కడ మనకి కాయిల్ సప్లై వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం క్లోజ్గా మూవ్ చేసినట్టయితే ఈ ల్యాంప్ అనేది మనం వెళ్ళడం గమనించవచ్చు. సో మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా ఈ ల్యాంప్ అనేది ఇప్పుడు వచ్చింది. ఓకే. సో మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా లైట్స్ ఆఫ్ చేస్తారు. డిస్టెన్స్ అంటే అది
కాయిల్ తక్కువ ఉంది కదా, కాయిల్ ఎక్కువ డిస్టర్బ్. సో లైట్ ఇది. సో దిస్ ఈజ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ సార్, ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్.